శ్రీ విధాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అరుణాచలం. అరుణాచలం అనే పదానికి ఐహిక బంధాలను తొలగించేటువంటి పర్వతం అని అర్థం. ఆ అరుణాచలం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని రమణ మహర్షి పేర్కొన్నారు. పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలేశ్వర లింగం. బ్రహ్మమురారుల తగవు తీర్చడం కోసము వారి మధ్య అగ్నిలింగంగా మహాశివుడు ఆవిర్భవించాడు. కోటాను కోట్ల సూర్యప్రకాశాన్ని మించిన ఆ కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు దేవతలందరూ కూడా ప్రార్థించగా శిలారూపంలో శివుడు సాక్షాత్కరించాడు. అదే అరుణాచలం. తమిళలో అనామలై, అజ్ఞాల్ అనేటువంటి అర్థాలతో అగ్ని రూపంలో వెలసిన పర్వతం గనక అనామలై అని పేరు ప్రసిద్ధి పొందింది. పర్వత పరిమాణంలో ఉన్నటువంటి అంత పెద్ద లింగాన్ని ఆరాధించడం సాధ్యం కాదు కనుక చిన్న లింగంగా సాక్షాత్కరించాల్సిందిగా దేవతలు ప్రార్థించారు. ఆ మేరకు అరుణాచల సానువుల్లో చిన్న లింగంగా శివుడు రూపాంతరం చెందాడు. కృతయుగంలో అగ్నిలింగంగా ఉన్న శివుడు త్రేతాయుగంలో రత్నలింగంగా అంటే పర్వతలింగంగా, ద్వాపర యుగంలో తామ్రలింగంగా, కలియుగంలో శిలాపర్వతంగా మారాడని అంటారు. అరుణాచలాన్ని శోణ పర్వతంగా గౌతమ, అగస్త్య మునులు వర్ణించారు. అరుణము అంటే ఎరుపు వర్ణం, శోణము అన్నా కూడా అదే అర్థం. ఒక పర్వతమే మహాలింగం కావడం విశేషం కదా. అడుగడుగున విశిష్టతలు. ఆ పర్వత పాదాల దగ్గర అరుణాచలేశ్వర నిలయం ఆలయం ఉంది. 25 ఎకరాల్లో నిర్మితమైన ఈ క్షేత్రము ఎంతో పురాతనమైంది. దీనికి అడుగడుగున విశిష్టతలు కనిపిస్తాయి. 4 దిక్కుల్లో ఎత్తైన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 217 అడుగుల ఎత్తులో 11 అంతస్తుల్లో ఎంతో దూరం నుంచి కనిపిస్తుంది. మిగిలిన గోపురాలు కూడా సుమారు అంతే ఎత్తులో ఉంటాయి. అక్కడ శివుడి దేవేరి ఆపీత కుచాంబాదేవి. స్వామికి ఎడమవైపున ఆమె కొలువై ఉంది. గజానన, షడాననులను విడివి ఆలయాలున్నాయి. 6 ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో విశాలమైన ప్రాంగణంలో అలరారే ఆ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచి భక్తులు వస్తూ ఉంటారు. 1000 స్తంభాల మండపానికి సమీపంలో శివగంగా తీర్థం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. 16 ఏళ్ల వయసులోనే మౌనమునిగా ప్రసిద్ధి పొందారు. అరుణాచలం 48 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉంటుంది. దాదాపు 800 మీటర్ల ఎత్తైన గిరి చుట్టూ 14 కిలోమీటర్ల నడక మార్గం ఉంది. 8 దిక్కుల్లోనూ దిక్పాలక లింగాలు ఉన్నాయి. ఈ శోణగిరిని మహామేరు అని ఆదిశంకరాచార్యులు అభివర్ణించారు. అరుణగిరి చుట్టూ నిత్యం వేలాది భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పున్నమి రోజుల్లో, ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. మహాసాలగ్రామం అరుణాచలం శివస్వరూపంగా విఖ్యాతి పొందిన శ్రీచక్రమే పర్వత రూపంగా వెలసిందని వైష్ణవ ఆగమ శాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని మహాసాలగ్రామంగా భగవద్ రామానుజాచార్యులు పేర్కొన్నారు. అగ్నిక్షేత్రమైనటువంటి అరుణాచల జ్యోతిర్లింగం గురించి స్కాంద పురాణము మరింత విస్తృతంగా వర్ణించింది. అందులో అరుణాచలేశ్వర మహత్యం అని ప్రత్యేక అధ్యాయం కూడా ఉంది. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాగా 9-10 శతాబ్దాల మధ్య చోళరాజులు నిర్మించినట్లు శాసనాలున్నాయి. అనంతరము పల్లవులు, విజయనగర సార్వభౌములు ఎంతగానో అభివృద్ధి పరిచారు. దక్షిణ భారతంలో ఉన్న పెద్ద శైవాలయాల్లో ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది. దీప ప్రజ్వలనం, గిరి ప్రదక్షిణం, అరుణాచలేశ్వరునికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షిక ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. శివుని ఆజ్ఞ మేరకు గౌతమ మహర్షి వీటిని రూపకల్పన చేశాడని పురాణ కథనం. వీటితో పాటు కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అగ్ని నక్షత్రమైన కృత్రిక, పున్నమి కలిసిన మాసాన్ని కార్తీక మాసం అంటారు. పౌర్ణమికి ముందు రోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణీ దీపం వెలిగిస్తారు. పౌర్ణమి నాటి ప్రదోష సమయంలో వృషభారూఢునైన అరుణాచలేశ్వరుణ్ణి ఆపీత కుచాంబాదేవి, గణపతి, షణ్ముఖులతో ఊరేగింపు జరిపి గిరిపై ఏర్పాటు చేసిన కార్తీక మహాద్వీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. తమిళులు దీన్ని కార్తీక దీపంగా,
వ్యవహరిస్తారు. ఈ మహాదీపోత్సవంలో 3.5 టన్నుల ఆవు నెయ్యి వినియోగిస్తారు. అద్భుతమైన ఈ దీపకాంతి కొన్ని కిలోమీటర్ల వరకు కనిపిస్తూ ఉంటుంది. అది పున్నమి చంద్రుని కాంతిని మించిపోతుంటుంది. ఈ దీపము 10 రోజుల వరకు వెలుగుతూ ఉంటుంది. దీపోత్సవాన్ని దర్శించడానికి గిరి ప్రదక్షిణలకు లక్షలాది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. అరుణాచల శివ అంటూ భక్తులు చేసే నినాదాలతో అంబరం ప్రతిధ్వనిస్తుంది. ఈ రకంగా అరుణాచలము సర్వము విశిష్టమైనటువంటి భక్తి భావంతో ఉర్రూతలూగుతూ ఉంటుంది. అరుణాచలం గురించి మీరు మరిన్ని వీడియోలు కావాలనుకుంటే కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. అందరికీ ఆ అరుణాచలేశ్వరుని అలాగే ఆ పీత కుచాంబ సహిత ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ నమస్తే.